నమస్కారం సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. జీఎస్టీ సంస్కరణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లోని విజేతలు శుక్రవారం ముఖ్యమంత్రిని రాష్ట్ర సచివాలయంలో కలిశారు. 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన 17 మంది విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా విజేతలకు సీఎం చంద్రబాబు సర్టిఫికెట్లను అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకున్నారా అని వారిని సీఎం అడిగారు. నిత్య అవసరాల్లోని చాలా వస్తువులు 0%, 5% స్లాబ్ పరిధిలోకి వస్తున్నాయని, దీనివల్ల చాలా వరకు ధరలు తగ్గుతాయని విద్యార్థులు చెప్పారు. నాటిన కొంతకాలానికి చెట్టు ఫలాలు ఇస్తున్నట్లు సంస్కరణలను ఇప్పుడు అమలు చేస్తే కొన్ని రోజుల తర్వాత ఆ ఫలితాలు ప్రజలకు అందుతాయని సీఎం వివరించారు. జీఎస్టీ వంటి సంస్కరణలను అర్థం చేసుకుని వాటిపై ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లు, పెయింటింగ్, ఉపన్యాస పోటీల్లో పాల్గొనడం, వాటిలో విజేతలుగా నిలవడం అభినందించదగ్గ విషయమని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ కేజీహెచ్ కు వెళ్లడాన్ని కూడా రాజకీయం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మంచినీరు కలుషితం అయ్యాయి కాబట్టి పచ్చ కామెర్లు వచ్చాయని చెప్పుకోవడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల విషయంలో విద్యాశాఖ మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పచ్చ కామెర్లో మృతుల కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ ఆర్థిక సాయం అందించింది. పచ్చకామెర్లతో మృతి చెందిన విద్యార్థులు కల్పన, అంజలి 2 కుటుంబాలకు 5 లక్షల చొప్పున వైఎస్ఆర్సీపీ ఆర్థిక సాయం అందజేసింది. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. జాండీస్ పచ్చకామెర్లు ఏవైతే వ్యాధిగా అది వ్యాపించి వాళ్ళు చనిపోయారని చెప్పుకోవడం ఎంత సిగ్గుచేటో. అసలు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి ఏ విధంగా అది వంటపడుతుంది నాకు అర్థం అవ్వట్లే. సిగ్గు ఎవరైనా విన్నా సరే సిగ్గు. కొన్ని ఎక్కడో అనుకుంటే మరి కుటుంబం అదేమి మారుమూల ప్రాంతం కాదు, అదేమి రహదారు లేని ఎడారి కాదు. అటువంటి అక్కడే 10 కిలోమీటర్లో పార్వతీపురం హాస్పిటల్ ఉంది, కుటుంబంలో పిహెచ్సి ఉంది. అక్కడ అయినా మరి జిల్లా అధికారులు, కలెక్టర్ కానీ లేకపోతే మరి మా రాజకీయాల్లో ఉన్న అధికారులు ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఏం చేస్తున్నారో అని అడుగుతున్నాం. మీ బాధ్యతలు అడుగుతున్నాం. మన ఇంట్లో మన పిల్లలకి ఇలాంటి కార్యక్రమం జరిగితే చూస్తూ ఊరుకుంటామని అడుగుతున్నాను. మన పిల్లలకి వచ్చి చిన్న విరోచనలు వస్తే ఇంట్లో పోటీ ఏదో తగ్గిపోతుందని ఆలోచించి ఊరుకుంటామని అడుగుతున్నాను. అంటే మన పిల్లలు ఒకటి, ఎదుటివాడి పిల్లలు ఒకటేనా? ఒక ప్రభుత్వం అంటే ఎంతో బాధ్యతగా మెలగాలి. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది తాలూకా కస్టడీ ప్రభుత్వం అంటే ప్రభుత్వం తాలూకా పెద్ద. అందుకే మనం ఓటేస్తాం. ప్రజాస్వామ్యంలో ఓటు కంటే దానికి అర్థం అదే, పరమార్థం అదే. పుష్పమ్మ ఇప్పటికి 10 సార్లు చెప్పింది. అమ్మని 10 సార్లు అడిగాను, ఎవరైనా వచ్చారమ్మా అంటే, కానీ చూడటానికి కూడా రాలని పరిస్థితి. మంత్రులు కానీ, ఇన్ఛార్జి మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, లేకపోతే పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్న విద్యాశాఖ మంత్రులు కానీ, లేకపోతే డిప్యూటీ సీఎం కానీ ఎవరు కూడా దీని మీద స్పందించరే, మాట్లాడరే. అంటే ఒకరి ఇద్దరు కాదు, 196 మంది పచ్చకామెర్లతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. 196 మంది పచ్చకామెర్లతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారంటే ఈ ప్రభుత్వానికి ఎంత సిగ్గించడం ఆలోచించేయండి. ఎందుకు మీరు ప్రివెంట్ చేయలేకపోయారు? ఎందుకు అరికెట్లేకపోయారు? 200 మంది అంటే 20% మంది పిల్లలు అయ్యారు. ఎంత దురదృష్టం, ఎంత నిర్లక్ష్యం. మీ తాలూకా ఆలోచన విధానం ఏ విధంగా ఉందనేది ఈ తాలూకా ప్రక్రియ చెప్తుంది. నేనేదో ఎవరి మీద ఆడిపోసుకోవాలని మాట్లాడట్లే. ఇది ఎక్కడైనా కనివిని మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఇలాంటి సంఘటన జరిగిందా? ఎంతమంది పిల్లలు ఎప్పుడైనా హాస్పిటల్ పాలయ్యారా? పోనీ ఒక రోజుతో కాదు కదా.
సుమారు ఈ ప్రక్రియ అంతా 1 నెల రోజులు జరిగింది. ఆయుధాలు వదులుకున్న 208 మంది మావోయిస్టులు నేడు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ ముందు అధికారికంగా లొంగిపోయారు. ఈ తాజాగా బృందం దేశంలోని అనేక ప్రాంతాల్లో చురుగ్గా మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగించింది. లొంగిపోయిన వారిలో అనేక మంది సీనియర్ క్యాడర్లు ఉండడం విశేషం. మావోయిస్టు అగ్రనేత ఆచెన్న ప్రముఖుడు. అయితే 59 ఏళ్ల తక్కలపల్లి వాసుదేవరావు బాంబులు తయారు చేసేవాడట. ఛత్తీస్గఢ్ లోని అబుజ్మద్ లో చురుకుగా పనిచేశారని చెబుతారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై 2003 అక్టోబర్ 1న అలిపిరిలో జరిగిన దాడిలో కీలక పాత్ర ఆచెన్నదే. 1999లో రాజకీయ పోలీస్ అధికారుల హత్యలతో ఆచెన్నకి సంబంధం ఉందని నిఘా రికార్డులు చెబుతున్నాయి. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలోని మాడ్ విభాగానికి నాయకత్వం వహించిన రనిత కూడా లొంగిపోయారు. हमने ये निर्णय लिया, इसमें मेजॉरिटी साथियों को तो हमारा जो तरीका है, जो तरीका हमने लिया उस पर आपत्ति है, लेकिन वो तरीका किस स्थिति में हमने वो तरीका को अपनाया इसे समझना है करके मैं अपील कर रहा हूँ साथी लोगों को. आप लोग भी सोचना चाहिए. आप लोगों का सुरक्षा का चिंता जरूर है. हमें पहले हम बचना है, बाद में हम क्या करना है करके सोच सकते. जो मौका है उसको इस्तेमाल कर सकते हम. इसलिए सभी साथी लोग, और किसी साथियों का भी जानकारी भी नहीं है, वो साथी लोगों का भी जानकारी हो रहे. कुछ लोगों को दूसरा राज्यों में जो साथी लोग हैं ये तो इस प्रक्रिया के बारे में क्या हो रहे जानकारी भी नहीं है. अभी मीडिया के जरिए ये सब तो पता चलेगा, तब आप लोग भी अगर सोचने से इस प्रक्रिया में आना चाहे तो फिर क्या तरीका कुछ तो रहना चाहिए करके मैं सोच के मैं एक मेरा कांटेक्ट नंबर दे रहा हूँ. आप लोग इसमें कांटेक्ट कर सकते. कांटेक्ट करने से हम इसके ऊपर कोई कुछ भी आपका विचार भी बता सकते हैं इसके ऊपर. और इस प्रक्रिया में आना चाहिए तो भी आप लोग कांटेक्ट करने के लिए मैं नंबर दे रहा हूँ. मेरा कांटेक्ट नंबर है 6267138163. और एक बार दोहरा रहा हूँ, 6267138163. इस पर आप लोग कांटेक्ट कर सकते, संपर्क कर सकते. मुझे ऐसा कोई कॉमरेड्स కాంటాక్ట్ कर सकते. భారతదేశంలో ప్రతి మారుమూల గ్రామానికి భారత్ నెట్ సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఒక ప్రాంతంలో పరిశ్రమలు రావడానికి కావలసిన ఏకో సిస్టమ్స్ అభివృద్ధి చేయడానికి అనేక రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒకసారి ఏకో సిస్టమ్ ఏర్పాటైన తర్వాత రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉండదని చెప్పుకొచ్చారు. ఇవాళ ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడారు పెమ్మసాని చంద్రశేఖర్. ప్రస్తుతం గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటైన తర్వాత చాలా సంస్థలు ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయని వివరించారు. బెంగళూరు లాంటి ప్రాంతాల్లో ఒక ఏకో సిస్టమ్ ఏర్పాటైందని, ఆ ప్రాంతంలో విశాఖపట్నానికి పోలిక అవసరం లేదని స్పష్టం చేశారు. పోస్టల్, బిఎస్ఎన్ఎల్ తదితర సంస్థలను కామన్ మ్యాన్ కు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు పెమ్మసాని చంద్రశేఖర్. ఒక ఎకో సిస్టమ్ లో ఒక బిజినెస్ లో గాని ఒక ప్రాంతాన్ని కానీ డెవలప్ చేయాలంటే ఫస్ట్ ఎప్పుడు కొంత సాక్రిఫైస్ చేయాలి. ఎవరైనా సరే బిజినెస్లో మీరు కొత్త ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు మీరు ఇష్టం వచ్చిన రేటు పెట్టారనుకోండి, ఎవరు కొనేవాళ్ళు ఉండరు. కాబట్టి ఫ్రీగా ఇస్తారు, డిస్కౌంట్గా ఇస్తారు. ఇచ్చినప్పుడు పబ్లిక్ చూసి కొంటారు. అదేవిధంగా డేటా సెంటర్లు అయినా కూడా ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అనేది చిన్న రాష్ట్రం ఈ రోజున. అక్కడ ఏమీ లేనటువంటి పరిస్థితి. ఏమీ మనం ఇన్సెంటివ్స్ ఇవ్వకపోతే ఎవరు రారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు వచ్చే 3-4 నెలల్లో ఇంకెన్ని ఎంక్వైరీలు వస్తున్నాయి, ఈ రోజున ఎన్ని డేటా సెంటర్లు అడిషనల్గా వస్తాయో. నెక్స్ట్ వచ్చే వాళ్ళందరికీ అంత ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇవ్వలేము. కర్ణాటక కానీ ఇంకోటి కానీ ఆల్రెడీ ఎకో సిస్టమ్ బిల్డ్ అయిపోయింది. వాళ్ళు ఏది చెప్పినా నడుస్తుంది. కానీ ఇది ఒక స్టార్టప్ లాంటిది ఆంధ్రప్రదేశ్. దీన్ని తీసుకురావాలంటే కొన్ని చేయాల్సి వస్తుంది. అయినా కూడా వచ్చే 5-10 సంవత్సరాల్లో మీరే చూస్తారు ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది. థ్యాంక్ యూ. ఒకటి, గ్రామానికి భారత్ నెట్ తీసుకురావటం, అంటే దాదాపు 1,40,000 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ తీసుకువెళ్లే విధంగా అవన్నీ టెండర్స్ అన్నీ అయిపోయినాయి. రెండోది, గ్రామాల్లో చిన్న గ్రామాల్లో టవర్స్ లేని చోట దాదాపుగా ఒక 20,000 టవర్స్ ఈరోజు ఇన్స్టాల్ చేస్తూ ఉన్నాం 4G శాచురేషన్ తోటి. అవి కూడా దాదాపుగా 70% అయిపోయినాయి. మూడోది బిఎస్ఎన్ఎల్ని 4G మన ఓన్ స్టాక్ తీసుకొచ్చి
100,000 టవర్. ప్రేమ వివాహం నేపథ్యంలో జరిగిన హత్య కేసులో 7 నిందితులను పాత గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 7వ తేదీన గుంటూరు పొన్నూరు రోడ్లో కుర్రా నాగ గణేష్ హత్య జరిగింది. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తుంది. బొడంపాడుకు కుర్రా నాగ గణేష్, కొలకలూరి గ్రామానికి చెందిన కీర్తి వీరాంజనేయ దేవి ప్రేమ వివాహం చేసుకున్నారు. దీన్ని జీర్ణించుకుని వీరాంజనేయదేవి అన్న కీర్తి దుర్గారావు ఒక పథకం ప్రకారం నాగ గణేష్ ను హత్య చేశాడు. ఈ హత్య అనంతరం కీర్తి దుర్గారావు కోర్టులో లొంగిపోయాడు. ఈ హత్య కేసులో మిగతా 7 నిందితులను అరెస్టు చేసినట్లు ఈస్ట్ డీఎస్పీ ఎస్కే అబ్దుల్ అజీజ్ తెలిపారు. గురువారం పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ కర్రా నాగ గణేష్ పొట్టిగా ఉన్నాడనే కారణంతోనే కీర్తి దుర్గారావు హత్యకు పూనుకున్నాడని వివరించారు. దుర్గారావుకు నేర చరిత్ర ఉందని వివరించారు. నేను గుంటూరు ఈస్ట్ డిఎస్పీ మాట్లాడుతున్నాను. ఈ నెల 7వ తారీఖున కుర్రా నాగ గణేష్ అనే వ్యక్తిని అతను ప్రేమించి వివాహం చేసుకున్నాడనే నెపం మీద అతను పెళ్లి చేసుకున్న అంజనీదేవి అన్న దుర్గారావు ఇంకా అతని స్నేహితులు కలిసి ఇతని పొన్నూరు రోడ్లో అతి క్రూరంగా కత్తితో పొడిచి చంపడం జరిగింది. దాని మీద ఆ కుర్రా నాగ గణేష్ తండ్రి ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు కట్టి సిఐ గారు ఇక్కడ ఓల్డ్ గుంటూరు సిఐ గారు దర్యాప్తు చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో ఇంకా చాలా విచిత్రమైన విషయాలు చాలామంది ముద్దాయిలు సుమారు 7 ముద్దాయిల్ని ఈరోజు నేను అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టుకి వాళ్ళని పంపించడం జరిగింది. వాళ్ళని 6 రిమాండ్ అయిపోయింది. ఇంకొక అతను కూడా రిమాండ్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అది రిమాండ్ కోర్టుకి మేజిస్ట్రేట్ గారి ముందు హాజరు పెట్టడం జరిగింది. దీంట్లో హత్యలో డైరెక్ట్గా ఒక 4 పాల్గొంటారు. ఫస్ట్ దుర్గారావు పొడుస్తాడు. దూరంగా ఇచ్చినాక జిలానీ అతను ఫాలోవర్స్ అతన్ని పొడుస్తారు. దీన్ని ప్లాన్ చేసుకున్న వాళ్ళు అవతల దూరంగా మళ్ళీ ఇంకెవరిని వస్తారో చూసిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా దర్యాప్తులో మేము మొత్తం దర్యాప్తులో తీసుకొని మొత్తం డేటా అయినంత టెక్నికల్గా అన్ని రకాలుగా అవునండి. అతనికి సంబంధించి ఏ విధంగా నిందితులకు సహకరించాడు, ఏ విధంగా వాళ్ళకి సాయం చేస్తే దీంట్లో ముద్దాయం చేశాడు. అవును, దీంట్లో కావాలని మంత్రి లోకేష్ చెప్పాడనే ఉద్దేశంతో పొలిటికల్ గా కావాలని పోలీసులు ఇరికిచ్చారనే ఆరోపణ వస్తా ఉంది. అట్లా కాదండి, అతను కూడా సహకరించి ఎందుకంటే ముద్దాయిని లాయర్తో మాట్లాడి సరెండర్ చేయించాడు. వాళ్ళంతా షెల్టర్ ఇచ్చారు. అతనికి షెల్టర్ ఇచ్చి తీసుకెళ్ళి కోర్టులో కూడా హాజరు పెట్టారు. దాని మీద కొన్ని సాక్ష్యాధారాలు మేము సేకరించి అతను అరెస్ట్ చేశాం. లేదు, వాళ్ళు అతని ద్వారానే ఫాలో అయ్యి అతనితో సలహా తీసుకొని చేశారు. అంటే కొంత ఈ స్టేషన్ మరి అధికారులు ఎవరైనా కానీ వారి సామాజిక వర్గానికి సంబంధించిన ఇరు వర్గాలు కావడంతో దీంట్లో కొంతమంది మొత్తాన్ని తొలగించారని అంటున్నారు సార్. తొలగించడం ఏం లేదు, పక్కా ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇంతమంది మీ రిపోర్ట్లో ఎఫ్ఐఆర్ చూసుకోండి. 3 పేరు మీద, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు, తల్లిదండ్రులు కూడా ఎంతమంది చంపారో కూడా తెలియదు. మొత్తం టెక్నాలజీతో ఉపయోగించి మొత్తం అనలైజ్ చేసి దీంట్లో ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దుర్గారావు ఒక్కడే ఫెరోషియస్, అతనే రౌడీజం చేస్తుంటాడు. అతనే పోక్సో కేసులో ముద్దాయి. షీట్ కూడా ఉంది అతనికి. మంగళగిరిలో టీ కొట్టి, అంతకుముందు నీరుకొండలో బిర్యానీ పాయింట్ నడిపేవాడు. ఇప్పుడు మంగళగిరిలో టీ కొట్టి పెట్టి చిన్నగా ఈ చిన్న వాళ్ళని కొట్టడం, వీళ్ళని కొట్టి పంచాయతీ చేయడం. అతను 4 ఫైల్ జిలానీ వీళ్ళందరితో కలిసి పంచాయతీ చేయడం జరుగుతుంది. అట్లా మూమెంట్స్ అతనే ఉంటాయి. అట్లా కొంచెం ఇంకా పూర్తి కేసులు రాలేదు, వచ్చిన రిపోర్టులు ఇవి వచ్చినాయి. దీపావళి నేపథ్యంలో అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా విక్రయాలు చేయరదని గుంటూరు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెవెన్యూ శాఖ నుంచి అనుమతులు పొందిన వ్యాపారులు గుంట గ్రౌండ్, చుట్టుగుంట సెంటర్, ఏసీ కాలేజీ సెంటర్, పిచ్చుకలగుంట సెంటర్లలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో విక్రయించాలన్నారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేను గుంటూరు ఈస్ట్ డీఎస్పీ అజీజ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఈ కొద్ది రోజుల్లో దీపావళి పండుగ వస్తుంది. దీని గురించి నగర ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, దీపావళి స్టాక్స్ కానీ అనాథరైజ్డ్ స్టాక్స్ కానీ ఎక్కడ పెట్టకూడదు. లైసెన్స్ షాప్స్ కూడా మన వాళ్ళు తగు జాగ్రత్త, లైసెన్స్లో ఇచ్చిన ప్రకారం జాగ్రత్తలు కానీ ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలి. అనాథరైజ్డ్ లైసెన్స్ షాపులు కానీ ఎవరు పెడితే, లైసెన్స్ లేకుండా కానీ దీపావళి మందులు అమ్మితే వారిపై చర్య తీసుకుంటాము. మీరు ఆర్డీఓ నుంచి కానీ ఫైర్ సర్వీస్ నుంచి పర్మిషన్ తీసుకొని షాప్స్ పెట్టుకోవాలా. షాప్కి కూడా గ్యాపులు ఉండాలని చెప్పేసి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన
అధికారులు చెప్పిన దాని ప్రకారం పాటించి, ఎందుకంటే ఒక ఫైర్ జరిగితే చాలామంది ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయి. జరిగినాయి, మొన్న మధ్య కూడా జరిగింది అనకాపల్లిలో. కాబట్టి మీరు అందరూ జాగ్రత్త తీసుకొని ఎవరికి కూడా నష్టం కలిగించకుండా చేసుకుంటారని తెలియజేస్తున్నారు. ప్రభుత్వ భవనాలలో నడుస్తున్న సంక్షేమ వసతి గృహాల ముఖ చిత్రాలు మారాలని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. ఇంజనీరింగ్ సంక్షేమ శాఖలతో శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఆమె సమీక్షించారు. వసతి గృహాల భవనాలు సుందరంగా ఆహ్లాదకరంగా మారాలని, తద్వారా అందులో ఉంటున్న విద్యార్థుల మానసిక స్థితిలో మార్పు వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పరిసరాల ప్రభావం వారి ఆలోచనలను ఉన్నతంగా మార్చుటకు దోహదం చేస్తుందన్నారు. ప్రభుత్వ భవనాల్లో ఉన్న 20 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, 8 బీసీ సంక్షేమ వసతి గృహాలు, 3 గిరిజన సంక్షేమ వసతి గృహాలతో సహా అంగన్వాడీ కేంద్రాలలో అవసరమగు మౌలిక సదుపాయాలు గుర్తించాలని ఈడబ్ల్యూ, ఐడీసీ, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తురకపాలెం గ్రామ ప్రజలు ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి తగిన వైద్యం పొందాలని సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి కోరారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. శుక్రవారం గుంటూరు జీజీహెచ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూపరింటెండెంట్ రమణ యశస్వి ఇతర వైద్య సిబ్బంది మాట్లాడుతూ తురకపాలెం గ్రామంలో వరుస మరణాలు సంభవించినప్పుడు స్థానిక ప్రజలు భయాందోళనకు లోనయ్యారని గుర్తు చేశారు. జీజీహెచ్లో ట్రీట్మెంట్ పొందిన వారికి అన్ని విధాల స్వస్థత చేకూరిందన్నారు. సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రఘునందన్, జనరల్ మెడిసిన్ విభాగ అధిపతి అయిన డాక్టర్ పి ఉషారాణి, డాక్టర్ తబిత, డాక్టర్లు సి వాసవి, అనిల్ కుమార్, ప్రభాకర్, ఆశా జ్యోతి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నేను డాక్టర్ రమణ యశస్వి, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు. ఇవాళ నిజంగా మేము పడిన శ్రమకి ఒక శుభదినం. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎలీషా అనే ఈ 46 ఏళ్ల పురుషుడు గత ఆగస్టు నెల 21వ తారీఖు మా దగ్గర వచ్చి అడ్మిట్ అయ్యారు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, ఇతను తురకపాలెం నుంచి వచ్చిన వ్యక్తి. తురకపాలెంలో ఈ మధ్య కొన్ని అనుకోని మరణాలు సంభవించడం, అప్పట్లో దానికి కారణం తెలియకపోవటం. ఈ నేపథ్యంలో ఈ ఎలీషా మా దగ్గర 2 నెలలుగా జ్వరంతో బాధపడుతూ బయట ట్రీట్మెంట్ అంటే అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర మెడికల్ షాపులో మందులు తీసుకుని 2 నెలలు కూడా చాలా ఇబ్బంది పడి నీరసపడిపోయి ఆ జ్వరం తగ్గక అన్నం తినబుద్ధిగాక భయంతో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆగస్టు 21వ తారీఖు వచ్చి అడ్మిట్ అయ్యాడు. మేము చూసేసరికి ఆయనకి ఫీవర్ ఉంది, ఇంకాను కాలంతా వాచిపోయి ఉంది, నీ జాయింట్ అంతా బాగా స్వెల్లింగ్ ఉంది, ఎడంకాలు. సో అలాంటి పరిస్థితుల్లో అప్పటికే ఈ మెలియాయిడోసిస్ అనే ఒక వ్యాధి గురించి చాలా చర్చ జరుగుతోంది. ఈ మెలియాయిడోసిస్ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చే జబ్బు. ఈ బ్యాక్టీరియా పేరు బర్కోల్డేరియా సూడోమాలియా. ఈ బ్యాక్టీరియా నేలలో ఉంటుంది, నీళ్లలో ఉంటుంది. ఈ తురకపాలెం గ్రామంలో క్వారీలో ఉన్న నీరు కలుషితం అవటం వల్ల, వీళ్ళు పొలాల్లో పనిచేయటం వల్ల, చాలా మందిలో డయాబెటీస్ ఉండటం వల్ల, కాళ్ళల్లో పగుళ్ళు ఉండటం వల్ల ఈ బ్యాక్టీరియా నేలలోంచి వెళ్ళలోకి వచ్చి, అప్పట్లో ఈ బ్యాక్టీరియా అక్కడ ఉందని తెలియక కల్చర్ చేయాలనే చాలా మంది గమనం లేకపోవటం వల్ల మరణాలు సంభవించి ఉండవచ్చని మేము అనుకుంటున్నాము. అలాంటి నేపథ్యంలో ఎలీషా మా దగ్గరికి వచ్చినప్పుడు క్లియర్గా ఈ పిక్చర్ అంతా కూడా
ఎందుకంటే అతను ఎన్నో యాంటీబయాటిక్స్ వాడాడు, చాలా మంది డాక్టర్ గారు ట్రీట్మెంట్ తీసుకున్నాడు, అయినా కూడా నీరసించిపోతున్నాడు. అంటే ఏ జబ్బుకి ఏ బ్యాక్టీరియాకి ఏ మందు ఇవ్వాలో ఆ మందు ఇస్తేనే ఆ జబ్బు తగ్గిపోతుంది. టైఫాయిడ్ అయితే టైఫాయిడ్ మందు ఇవ్వాలి, మలేరియా అయితే మలేరియా మందు ఇవ్వాలి. రెంట్లో కూడా జ్వరం ఉంటుంది. ఈ మెలియారిడోసిస్లో కూడా జ్వరం అనేది కామన్ ప్రాబ్లం, జ్వరం తగ్గదు పట్టాన. అట్లాగే షుగర్ పేషెంట్లు 75 నుంచి 80 మంది షుగర్ పేషెంట్లకే వస్తుంది ఇది. ఎందుకంటే వీళ్ళల్లో కాళ్ళల్లో పగుళ్ళు అనేది చాలా సహజంగా జరుగుతుంది. న్యూరోపతి వల్ల అక్కడ స్పర్శ లేకపోవడం వల్ల పుండ్లు పడి ఆ బ్యాక్టీరియా నేలలోంచి కాళ్ళలోకి వెళ్ళి చాలాసార్లు కూడా బేర్ ఫుడ్ తోటి ఈ మాగాణి పొలాల్లో కానీ క్వారీ గుంటల్లో కానీ ప్రొఫెసర్గా హౌస్ టు హౌస్ సర్వే అయితే వెళ్ళాను. ఇదంతా కూడా అప్పుడు ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, జూన్ జూలైలోనే చాలా ఎక్కువ మరణాలు అయినప్పుడు వెళ్ళిన సంగతి. సో ఇది సెప్టెంబర్ 1 అలాగా వెళ్ళాను నేను. కానీ మాకు ఎలీషా అయితే మాత్రం 21 ఆగస్టే. అప్పటికి వాళ్ళకి భయాలు ఉన్నాయి, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వస్తే పోతారు అన్న భయంతోనే ఉన్నారు. కానీ ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఇక్కడ నేను చూసిన వాళ్ళలోని పేషెంట్స్ అందరూ కూడా షుగర్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు. ఇంకొకటి మందు తాగే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, ఆల్కహాలిక్స్ ఎక్కువ ఉన్నారు, ఒకరిద్దరు కిడ్నీ పేషెంట్స్ వాళ్ళు ఉన్నారు, ఒక క్యాన్సర్ పేషెంట్ వాళ్ళు ఉన్నారు. మరణాల గురించి మాట్లాడుతున్నాను. ఏంటి అని అంటే, ఈ జబ్బు అన్నది బ్యాక్టీరియం అన్నది మామూలుగా రెగ్యులర్గా సాయిల్లో ఉండేదే, కానీ చాలా లోతుగా ఉంటుంది. ఏమన్నా పెద్ద వర్షపాతం అది వచ్చి మన సూపర్ఫిషియల్ లేయర్ అది సిగ్గా ఉన్న బ్యాక్టీరియా బయటకు వస్తుంది. అలాంటి టైంలోనే ఏదైనా కంటామినేట్ అయిన వాటర్ కానీ ఇంజెస్ట్ చేసినా, లేకపోతే మన పాదాలు జనరల్గా అగ్రికల్చర్ ఫీల్డ్స్లోని బూట్స్ వేసుకుని వెళ్ళాలి అని అంటాం. కానీ ఆ బూట్స్ లాంటివి ఏవి వాడకుండా మనం అగ్రికల్చరల్ ఫార్మింగ్ చాలా ఎక్కువగా జరుగుతుంది కాబట్టి దాంట్లోని ఫార్మర్స్ అది నెలలోని వెళ్ళినప్పుడు అది ఇనాక్యులేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే కొన్నిసార్లు ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు విండీగా ఉన్నప్పుడు ఆ ఎయిర్లోంచి కూడా ఇన్హేల్ చేసుకునేది ఉంది. ఈ 3 విధాలుగా వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి. సో ఎందుకు తురపాలెంలోనే ఇన్ని చూస్తున్నాము అని అంటే, ఆ టైంలోని బేసిక్గా చెప్పాలి అని అంటే, అక్కడ మేము అబ్జర్వ్ చేసింది ట్రీట్మెంట్ వీళ్ళు ఆర్ఎంపీస్ అవ్వచ్చు, అన్ప్రాక్టీస్ మెడికల్ 3 డిపార్ట్మెంట్స్ చూశారు. ఒకటి మెడిసిన్ డిపార్ట్మెంట్, ఆర్థో డిపార్ట్మెంట్, సర్జరీ డిపార్ట్మెంట్. ఎందుకంటే టెర్షియరీ హాస్పిటల్ ఆల్ సూపర్ స్పెషాలిటీస్ ఆర్ అవైలబుల్, ఇక్కడే ఉన్నారు అందరు సూపర్ స్పెషాలిటీస్. సో ఆల్ టుగెదర్ ట్రీటెడ్ పేషెంట్. సో ఇక్కడ టెర్షియరీ హాస్పిటల్కి రావడానికి భయపడకూడదు. సింగిల్గా బయట పోయే కంటే కూడా కట్ చేసుకుంటే కూడా ఇక్కడ మనకి ఆల్ డాక్టర్స్ ఆర్ అవైలబుల్. సో ఇది యూనిటీ ఆఫ్ వర్క్ వి డన్. మేమంతా కలిసి చేస్తాము. పేషెంట్ రికవర్ ఆఫ్ ప్లానింగ్ టు డిశ్చార్జ్. మనం ఓవరాల్గా డ్రగ్స్ పెట్టి మేము పంపిస్తున్నాం. దిస్ ఇస్ అబౌట్ ముందు డాక్టర్ దేవుళ్ళందరికీ ఒక్కొక్కరికి ప్రత్యేకమైన నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను గత 2 నెలల క్రితం జ్వరంతో బాధపడుతూ ఉన్నప్పుడు మరి నేను చాలా క్లిష్ట పరిస్థితుల్లో, నడవలేని స్థితిలో నన్ను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావటం. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు నా పరిస్థితి ఇప్పుడా కాసేపు అన్నట్లుగా ఉంది. అటువంటి మరణకరమైన పరిస్థితిలో ఉన్న నన్ను మరి నాకున్న రోగాన్ని గుర్తించి మరి చక్కటి వైద్యాన్ని అందించారు. ఆ మందులు అవన్నీ నేను ఇచ్చిన ప్రతి ఒక్కదాన్ని కూడా స్వీకరించాను. ప్రతి ఒక్క డాక్టర్ గారు నాకు తోడుగా ఉన్నారు, మమ్మల్ని ఆదరించారు. మరి ఆ విధానంలో సూపరింటెండెంట్ గారు, కలెక్టర్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వారందరూ కూడా మాకు సహకరించి మా గ్రామంలో కానీ అందరికీ తగిన విధానాన్ని చెప్పి అక్కడ ఊర్లో ఎవరు భయపడాల్సిన పని లేదు. నేనే దానికి ప్రత్యక్ష సాక్షిని. తిరుపపాలెం ప్రజలందరూ కానీ ఇంకా ఎవరైనా సరే ఆ వ్యాధితో బాధపడేవాళ్ళు భయపడాల్సిన పని లేదు. మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, గుంటూరుకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో రాష్ట్ర ప్రజలను మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల పేర్కొన్నారు. గుంటూరులో నిర్వహిస్తున్న కోటి సంతకాల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పీపీపీ అనేది ప్రైవేటీకరణ కాదు, గవర్నమెంట్ అనేవాళ్లు అమరావతి రాజధాని కూడా పీపీపీ మోడల్లో కట్టేస్తారా అని ప్రశ్నించారు. ఎవరికైనా ఏదైనా సర్జరీ చేసినప్పుడు లక్షల బిల్ అవుతుంది. పీపీపీ మోడల్లో ప్రైవేటీకరణ చేసిన హాస్పిటల్లో ఫ్రీగా చేస్తారు
చేస్తారా అని ప్రశ్నించారు. మేము కూటమి ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేయడం లేదు, నిజమనేది ప్రజలకు తెలియజేస్తున్నామని అన్నారు. ఆర్థిక పరంగా పేదలను ఒక హ్యాండ్ క్యాప్ గా కూటమి ప్రభుత్వం చేసిందని అన్నారు. ఆరోగ్యపరంగా పేదలకు ఒక ధైర్యాన్నిచ్చే ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి పాలనలో ఆరోగ్య రక్షణ లేక ప్రజలు బిక్కుబిక్కు అంటున్నారని అన్నారు. రాబోయే కాలంలో కూడా ప్రజా పక్షాన్ని ఉంటూ ప్రజల యొక్క వాయిస్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం నిజాన్ని మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఆ మసిని తొలగించి తేటతెల్లం చేయడానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తూనే ఉంటారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి కూడా 1 కోటి సంతకాల సేకరణ, ఈ గవర్నమెంట్ కాలేజీల ప్రైవేటైజేషన్ అటువంటి ఒక ఆలోచనల్ని ఆపాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చినటువంటి ఈ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఈ రోజున నేను గుంటూరు ఈస్ట్ నూరి ఫాతిమా గారు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి గుంటూరు ఈస్ట్ లో 57వ వార్డులో ఈ రోజున 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా ఈ రోజున ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క సంతకాన్ని వాళ్ళ భవిష్యత్తుపై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి విద్యా రంగాల్లో చేసినటువంటి అఘాయిత్యాలు ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు బాధపడుతూనే ఉన్నారు. విద్యా రంగంలో తీసుకున్నట్లయితే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నాడు స్కూల్స్ దగ్గర నుంచి గోరుముద్ద దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఎంతో జాగ్రత్తగా పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ అని, స్కూల్ షూస్ అని, యూనిఫామ్స్ అని ఇలా ఇచ్చుకుంటూ వస్తే టోఫెల్ అని, ఇంగ్లీష్ మీడియం అని, ట్యాబ్లని వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత పోటీ రంగానికి సరిపోయేట్టుగా ఆయన చేసుకుంటూ వస్తే ఈ రోజున వీళ్ళు సరైన యూనిఫామ్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇక ఆహారం కలుషితమయ్యి ఎంతమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారో మనం చూస్తూనే ఉన్నాము. ఇక వైద్య రంగానికి వస్తే ఎంతో గొప్ప ఆలోచనతో ప్రవేశపెట్టినటువంటి వైఎస్ఆర్ గారి ఆలోచనలను ముందుకు తీసుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ఈ రోజు నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ రోజున నిజంగా పేదవాడికి, దిగువ మధ్య తరగతి వాడికి అనుకోని కష్టం వస్తే ఆరోగ్యపరంగా ఆదుకునేది ఎవరు? కూటమి అధికారులు వచ్చి ఏమైనా సాయం చేస్తారా? వాళ్ళు వచ్చి లక్షల బిల్లులు కడతారా? ప్రైవేట్ ఆసుపత్రుల్లో కట్టరు కదా. వీళ్ళ చావు వీళ్ళే చావాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే గనక ఆరోగ్యశ్రీ వాళ్ళకొక సంజీవనిగా ఉంటూ, వాళ్ళకొక ఆసరాగా ఉంటూ, వాళ్ళకొక ధైర్యంగా ఉంటూ ఉండేది. సరే, ఆరోగ్యశ్రీ తీసేశారు, కనీసం మా పిల్లలన్నా బాగా చదివించుకుంటాము, గవర్నమెంట్ కాలేజీలు ఉంటే, మెడికల్ కాలేజీలు ఉంటే అనుకునే పరిస్థితి కూడా ఈ రోజున ప్రజలకు లేకుండా చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఎన్ని లక్షల కోట్ల ఆస్తి అండి ఇది, రాష్ట్ర ఆస్తి. ఈ రాష్ట్ర ఆస్తిని ప్రైవేట్ పరం చేయడానికి మీరెవరు? అసలు మీకు ఏం హక్కు ఉంది? ఇది ప్రజల ఆస్తి. ప్రజల వద్దనే ఉండాలన్నటువంటి సదుద్దేశంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి 1 కోటి సంతకాల సేకరణలో ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్నారు, సంతకాలు పెడుతున్నారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏ విధంగా అన్యాయం జరుగుతుందో, ఈ రాష్ట్రానికి మోసం జరుగుతుందో ప్రతి ఒక్కళ్ళు కూడా పేదవాళ్ళందరూ చూస్తున్నారు. ఎందుకనంటే ఎక్కువగా ఇబ్బంది పడుతుంది ఎవరైనా ఉన్నారు అనంటే, మేము ఓటేసి మా చావును మేమే తెచ్చుకున్నాం, మేము ఓటేసి మా కష్టాలను మేమే తెచ్చుకున్నాం అని చెప్పి ప్రజలు ఈ రోజు ప్రతి ఒక్క చోట కూడా గొంతెత్తుతా ఉన్నారు. పీపీపీ మోడ్ నిజంగానే అది ఏంటో కింద స్థాయిలో ఉన్న పేదవాడికి తెలియదు, కానీ ఈ రోజు తెలియచేసే బాధ్యత మా భుజాల మీద వేశారు. అందుకోసం వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ప్రతి చోట కూడా ప్రైవేటీకరణ జరుగుతున్న ఈ మెడికల్ కాలేజీల మీద గొంతెత్తే విధంగా ప్రతి చోట కూడా వాళ్ళ సంతకం, వాళ్ళ భవిష్యత్తు, అలాగే పేద విద్యార్థి ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారు. వాళ్ళని చదువుకోకూడదు, వాళ్ళకి ఉన్నత స్థానానికి వెళ్ళకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని లాగి ఇంట్లో కూర్చోబెడుతున్నారు. మరి ఏ విధమైన కూడా ఈ రాష్ట్రంలో ఎవరికి న్యాయం జరుగుతుంది? విద్యార్థులకైతే మరీ ముఖ్యంగా, ఎందుకంటే చదువుకుందాం అని చెప్పి స్కూల్కి వెళ్ళి హాస్టల్లో డబ్బులు కట్టలేక హాస్టల్లో ఉంటున్న వాళ్ళకి సక్రమైన ఫుడ్ ఇవ్వట్లేదు, శానిటేషన్ ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. మరి అక్కడి నుంచి చూసుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ లేదు. అక్కడి నుంచి మళ్ళీ చదువుకున్న ఉన్నత స్థానానికి వెళ్దాము అని అంటే మరి ఎక్కడికి పెడితే అక్కడ లంచాలు, ఎక్కడికి పడితే అక్కడ ఫీజులు దొండుకుంటానే ఉన్నారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళకి ఊరట గాని, అరే మేము ఈ ప్రభుత్వం చేయందిస్తుందని చెప్పుకోవడానికి ఎక్కడా కూడా లేకుండా పోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు విద్య, వైద్యం
ఈ రెండు కలయికగా, ఎందుకనంటే మరి రాష్ట్రంలో కోవిడ్ అనే మహమ్మారి వచ్చినప్పుడు మనకి ఇక్కడ డాక్టర్స్ అనేవాళ్ళు కరువు అయ్యారు. డాక్టర్స్ లేని వల్ల మన రాష్ట్రం కొంచెం ఇబ్బంది పడిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానంగా 17 మెడికల్ కాలేజీలు మరి ఎవరు తీసుకుంటాని ఘనత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే ఈ రోజు దాన్ని ప్రైవేటీకరణ చేసి మరి మేము మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన దానికి మేము పైకి ముందుకు తీసుకెళ్ళము. 66 సంవత్సరాలు వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తాము, దాని తర్వాత అంటే ఎన్నో తరాలు పోతున్నాయి. తరాలు పోయినందులో ఆ 65 సంవత్సరాలు ఎవరు ఉంటాడో, ఎవరు పోతారో, ఎవరు అనుభవిస్తారో తెలియదు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన దాన్ని ఇది ప్రజల హక్కు, ఇది గవర్నమెంట్ అనేది గవర్నెన్స్ అనేది సక్రమంగా చేయాలి, ప్రజలకు మంచి చేయాలి. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడ కూడా మంచి చేసే విధంగా లేదు. కాబట్టి మేము 1 కోటి సంతకాల సేకరణ మరి ఈ రోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 57 వార్డులో మరి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ప్రతి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.